సంబంధించిన పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. షరతులు లేకుండా పంటలు కొనుగోలు చేయాలని, నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తున్న జిల్లా అధ్యక్షుడు జోగురామన్నతో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. పండించినటువంటి పంటలు కొనుగోలు చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా నేడు జైనత్ మండలం కాప్రీ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేపట్టారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇటు పలు వరుస ఆందోళనకులు పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జోగురామన్న గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని నేషనల్ హైవే 63/B ఆదిలాబాద్ చంద్రపూర్ హైవే పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి తడిసినటువంటి సోయాబీన్ ని, రంగు మారినటువంటి సోయాబీన్ తో పాటు తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి. 24 గంటల కరెంట్, ఇప్పుడు 10 గంటలు ఇప్పుడే కోత పెడతా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వాలి. రైతు భరోసా కూడా ఈ నెల లోపలనే, సంక్రాంతి లోపలనే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం ఈ రోజే కాదు, 45 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ NH-44 కావచ్చు, బేలా హెడ్ క్వార్టర్ లో కావచ్చు, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో కావచ్చు, ఈ రకంగా అనేక దఫాలుగా ఈరోజు అందరం కలిసి ఈ పోరాటం చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దొంగాట ఆడుతూ ఉన్నారు. ఈ దొంగాటల వల్ల రైతులు మాత్రం నష్టపోతా ఉన్నారు. రైతాంగం పండించిన పంటల్ని కొనలేకుండా ఒకరిపైన ఒకరు నెట్టేసుకుంటా ఉన్నారు. కాబట్టి దానికి నిరసన ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారు ప్రతిపాదన తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఇలా అసెంబ్లీలో తిరస్కరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ దద్దమ్మ ఎమ్మెల్యే, ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 ఉన్నారు, బయట ఎంపీలు 8 మంది ఉన్నారు. మీరు ఢిల్లీకి పోయి కూర్చుండండి. ఇది కేంద్రం కొంటదా, రాష్ట్రం కొంటదా, కొనిపించేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయి. ఇక్కడ రైతులు 29 మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు. మరి ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంది, లేకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచిస్తుందో దీన్ని తేల్చుకునేంత వరకు, ఈ సమస్య, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ పోరాటం చేస్తుంది. మా యొక్క రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈ రోజు అవి చేయకుండా అనేకమైనటువంటి కష్టాలను మా మీద రుద్దడం జరుగుతుంది. ఈ రోజు రంగు మారడం ద్వారా సోయాబీన్ కొనుగోలు చేయడం లేదు. నిజంగా ఒక రైతు అనేటోడు ఎంతో కష్టపడతాడు. ఏదైతే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువ కావడం వల్ల కొంచెం కలర్ అనేది డ్యామేజ్ అవ్వడం ద్వారా ఈరోజు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు రైతు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, మీరు దయచేసి మా యొక్క రైతులు పండించినటువంటి సోయాబీన్ పంటను, అదే విధంగా మా యొక్క పంతి పంటను కొనుగోలు చేయాలని మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మా బేలా జైనత్ మండల రైతులు రోడ్ ఎక్కడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, నెల రోజుల నుంచి రోడ్ల మీద రోడ్లు ఎక్కుతున్నాం. ఈ బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా అధ్యక్షుడు జోగురామన్న గారి నాయకత్వంలో ఈరోజు కూడా ధర్నా చేయడం జరిగింది. నాకు ఒక్కటి ఏం అర్థమైతే లేదు, గిన్ని రోజులు కేసీఆర్ గారి పరిపాలనలో మా పంటలకు రంగు మారలేదా? పంటలకు అప్పుడు ఇలాంటి వర్షాలు రాలేదా? ఎన్ని రకాల వర్షాలు వచ్చినా, ఎంత రంగు మారిన పంటలు కూడా నీటంగా కొనుగోలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సారు పెద్ద రైతుల సారు ఏమో రైతు రాజ్యము, ఆ రాజ్యము, ఇందిరమ్మ రాజ్యము, సోనియా రాజ్యం అనుకుంటా, అరే ఈడ చూస్తే ఎడుపు మునిగింది. ముందే పంటలు లేవు. ఎకరానికి పత్తి, నాకు ఇప్పుడు 12 ఎకర్ పత్తి పెట్టినా 11 కుంటలే పత్తి వెళ్ళింది. ఆ పత్తి కూడా ఇప్పటికీ ఇంటికండి ఉన్నది. ఇలా యాప్లు మ్యాప్లు అనుకుంటా అన్ని పరిశాన్లు ఉన్నాం. ఆ పత్తికు రేటు బరోబరు లేదు. సోయాబీన్ కు అమ్ముదామంటే నా సోయాబీన్ వర్షంలో తడలే. సోయాబీన్ తీసిన తర్వాత దాన్ని కప్పి కుప్ప పెట్టిన, దాంట్లో ఆ కుప్ప కప్పి పెట్టిన, మళ్ళా వర్షాలు వచ్చినాయి. వారం 10 రోజులు వర్షం వచ్చినాయి. ఆ కుప్ప నేను ఓపెన్ చేయలే అంతే. అయితే దాంట్లో కొద్దిగా రంగు తెల్ల రంగు వచ్చేసింది. ఆ తెల్ల రంగు వస్తే ఇక మేము ఈ తెల్ల రంగు సోయాబీన్ కొనము, అది కొనము. ఆ సోయాబీన్ ఎవరు కొనాలా? ఇంతకు ముందు ఈ కేసీఆర్ పరిపాలనలో మార్కెట్లో తడిచిన ధాన్యాలు కొనుగోలు చేశారు.
ఇలాంటి వర్షాలప్పుడు రంగు మారిన పంటలు కొనుగోలు చేశారు. వీళ్ళకు ఏందో కొత్త కొత్త సీఎం అయింది, అయితే అసలు రైతుల గురించి పట్టింపే లేదు. ఈ సీఎం కు నమ్మి ద్రోహం చేసిండు. ఎట్లా అంటే రైతుల మీద బాగా అతి ప్రేమ చూపించిండు. ఈ పాయల్ శంకర్ అయితే మా ఆదిలాబాద్ ప్రజలకు తెలిసే ఇక ఏదో దొంగసాటుగా గెలిచిపోయాడు, కానీ ఆయనకు అసలు రైతుల గురించి ఏమి ఇదే లేదు, ప్రేమనే లేదు. ఎట్లా అంటే ఇంతకు ముందు మార్కెట్ లో కొనుగోలు చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో సుత్లి లేకుంటే కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తుండే. అలాంటి మనిషి ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. నెల రోజుల నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో రైతులు పండుకొని ఈ చలి అనక ఇది అనక పాపం పరిచయాలు ఉంటే ఒక్క రోజు కూడా వచ్చి ఆ రైతులకు సందర్శించిన దాఖలా లేదు. ఇక్కడ సీఎం వస్తే సీఎం కు జై కొడతాడు, తాళీలు కొట్టిపిస్తాడు. ఏం ఖుషి. అరే భయ్, మన తాలూకాలో ఉన్న రైతులు ఏడుస్తున్నారు, మా పంటలు కొనుగోలు చేస్తలేరని మొత్తుకుంటున్నారు. నువ్వేమో భలే సీఎం అని నీ సొంత రాజకీయం కోసం, నీ సొంత లాభం కోసం నువ్వేమో చప్పట్లు కొట్టిస్తున్నావు. రైతులు నీకు మాపు చేయరు. నీకు ఏదో ఇక పాపం అనుకుంటా గెలిపించారు, కానీ ఆ పాపంని నువ్వు ఉంచుకునేది ఉంటే రైతుల పక్షాన ఉండి నువ్వు రైతుల పంట కొనుగోలు ఇప్పటికైనా చేపిస్తే మంచిగా ఉంటుందని నేను పాయల్ శంకర్ ఎమ్మెల్యేకు, మరి కేసీఆర్ మన ఈ రేవంత్ రెడ్డికి ఎంత మొత్తుకున్నా ఏం లాభమే లేదు. ఇక ఆ గోలీ మా రైతులు ఇడిసబెట్టిండ్లు మోసపోయినాం. ఆ పీరియడ్ వచ్చే వరకు అయితే ఆయనకు మరి ఎలాంటి ఏం మాయ మాటలు చెప్పినా మా రైతులు అయితే నమ్మేటట్టు లేదు. పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతుల సమస్యకు పరిష్కారం తెలపాలని చెప్పేసి జోగు రామన్న గారు పిలిపించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరుస ఆందోళనకు పిలుపునిచ్చి ఎంపీ ఎమ్మెల్యేలు ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.